ఈ బడ్జెట్ ద్వారా భవిష్యత్తులో కరెంటు కనెక్షన్లు ఇవ్వడానికి సోలార్తో ముడిపెడుతున్నారు. సోలార్తో ముడిపెట్టి ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి కనెక్షన్లన్నీ పెండింగ్ లో పెట్టి మేము ఇవ్వము ఉచిత విద్యుత్ అనేటువంటిది ఇంకా కొనసాగించమని చెప్పడానికే ఈరోజు సోలార్ అనేటువంటి పదాన్ని తెర మీదకి తీసుకొచ్చి రైతాంగాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలో వ్యవసాయం నెట్టడానికి మీరు తిరుగుతున్నారు. అందుకనే ఇప్పటికి చాలా దగ్గరలా రైతులు ఎక్కడైతే కరెంటు కనెక్షన్లు అప్లై చేసుకున్నారో కరెంటు కనెక్షన్ అప్లై చేసుకున్నటువంటి రైతులు ఎక్కడా కూడా ఈరోజు కరెంటు కనెక్షన్లు పొందేటువంటి పరిస్థితి లేదు. చెప్పులు అరిగేలా తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటితో పాటు బాధాకరమైనటువంటి విషయం పాడి పరిశ్రమ. చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి కాగానే రైతులు పాడి రైతులు ఎప్పుడు గుర్తురారు. ఏ విధంగా పాడి రైతుల కష్టాన్ని హెరిటేజ్ రూపంలో లాభం చేసుకోవాలా, లాభం ఆర్జించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దుర్బుద్ధితో ప్రవర్తిస్తాడు. దానిలో భాగంగా యామూల్ అనేటువంటి దాన్ని మొత్తం దాన్ని ఊసే లేకుండా ఎత్తేసి హెరిటేజ్కి ఏ విధంగా లాభం చేకూర్చుకోవాలనేటువంటి విధంగా ఎన్ని లీటర్ల పాలు అన్ని మాట్లాడుతున్నాడు. కానీ రైతులకి